అప్పటి నుంచి మేమైతే మేడం మాట్లాడిన తర్వాత మొత్తం వరంగల్ వాతావరణంలోకి వెళ్ళిపోయినాము. అసలు ఈ మీటింగ్ అనుకున్నప్పటి నుంచి కొన్ని రోజులుగా మళ్ళీ మొత్తం 40 ఏళ్ళు, నేనైతే 40 ఏళ్ల కింద ఆర్ఎస్యు ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అంతా ఉత్సాహంగా, అందుకే ప్రతిదానికి కూడా కోరస్ ఇవ్వాలంటే కూడా వచ్చి ఇద్దామని చెప్పి ఇట్లా అనిపిస్తుంది. ఇదంతా ఉత్సాహమైన వాతావరణం. అదే ఒక వెల్లువ, ఒక ప్రపంచనంలాగా అందరూ మాట్లాడుతున్నారు. మనం 74లోనే తను వివి రాసిండు, విప్లవాల యుగంలోన విద్యార్థులు ఒక వెల్లువ, ఒక కెరటం, చైతన్యం పెనుమంటలు అని. అటువంటి చైతన్యం పెనుమంటలు మండిన రోజుల్లో మేము మొత్తం ఆ కెరటాలలో ఒక నీటి చుక్కల్లాగా ఉన్నాం. మేము అట్లా పనిచేసినాం, ఆ నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ నిర్బంధంలో ఎంత ప్రాణ స్నేహితులను, సహచరులను కోల్పోయి వాళ్ళ స్ఫూర్తితో, వాళ్ళ త్యాగాల స్ఫూర్తిని తలుచుకుంటూ ఈ మాత్రం విలువలతో ఇట్లా ఉన్నాం. ఆ ఉద్యమాలను ఇప్పటి విద్యార్థులకు లేదా మనకు అంటే అప్పటి విద్యార్థులకైనా కూడా మళ్ళీ ఒకసారి అందరం గుర్తు చేసుకొని కలుసుకొని పూర్వ విద్యార్థులు అని చెప్పి ఆ స్ఫూర్తిని తలుచుకొని మళ్ళీ మన జీవితాల్లో ఆ విలువలతోని, ఆ స్ఫూర్తితోని గడపాలనే ఒక దాంతోనే ఈ సమావేశం ఏర్పాటు కావాలని కోరుకున్నాం. అది అట్లా జరుపుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు నేను 40 ఏళ్ల కింద, కానీ అది ఏర్పాటు అయినప్పుడు ఉన్న మన ఇంకా సీనియర్స్ ఉన్నారు. 74కు ముందు నుంచి కూడా నిజానికి నేపథ్యం ఉంది. 74 అక్టోబర్ కన్నా ముందు నేపథ్యం ఉంది. కానీ 74, 75 మొదటి మహాసభ అప్పుడు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ అనుభవాలు అవన్నీ ఇప్పుడు మనం వినాలని చెప్పి ఈ సెషన్లో ఉంది కార్యక్రమం. అందుకు ఈ సెషన్ని నిర్వహించడానికి కామ్రేడ్ సామా మల్లారెడ్డి అధ్యక్షత, మల్లారెడ్డి స్టేజ్ మీదకి రావాలి, అరుణ స్టేజ్ మీదకి రావాలి. వీళ్ళిద్దరూ ఈ సెషన్కి అధ్యక్షత వహిస్తారు. దాంట్లో మనకు పూర్వ విద్యార్థుల అనుభవాలు చెప్పే సీనియర్ వాళ్ళు తుషార్ కాంత్ గారిని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తున్నాం. వీళ్ళంతా మేము చిన్నపిల్లలప్పుడు కుమార్పల్లి ఇంటికి వచ్చిన వాళ్ళు. నిజానికి ఇంకా ఇంతకన్నా సివి సుబ్బారావు గారిని అప్పుడు ఆర్ఎస్యు మొదటి ఉపాధ్యక్షుడు. మేము చాలా చిన్నపిల్లలప్పుడు కుమార్పల్లి ఇంటికి వచ్చి మాకు అసలు కమ్యూనిస్టు విలువలంటే ఏంటి, చిన్నపిల్లలను కూడా ఆయన చాలా వ్యక్తులుగా పరిగణించి అంత విలువ గౌరవం ఇచ్చి మాట్లాడి మాకు అన్నీ చెప్పేవాడు. ఇంకా అసలు అంటే ఆ క్రమం అంతా చెప్పాలంటే చాలా ఉంది. జన్ను చిన్నాలు, లింగమూర్తి వాళ్ళ దాంట్లో పెరిగిన వాళ్ళం. కొండిపర్తి పద్మక్కని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తున్నాం. ఆయూబ్ గారు, కవ్వా లక్ష్మారెడ్డి గారు, కోలా నవజ్యోతి గారు,